నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని చిన్నసత్రం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సరైన రోడ్లు లేకపోవడంతో ఆ విషయాన్ని వైసీపీ నాయకులు ఫయాజ్ ఎమ్మెల్యే సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎమ్మెల్యే వెంటనే స్పందించి మున్సిపల్ నిధులతో సుమారు 4 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాభై సంవత్సరాల నుంచి రైతులకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో రావడం జరిగింది. మరి గ్రామస్తులందరూ కూడా మాకు రోడ్డు లేదని, సరైన ఊరికి వచ్చేదానికి కూడా సాయినగర్ నుంచి వచ్చేటప్పుడు ఆ దోవ కూడా సరిగా లేదని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దోవ ఏర్పాటు చేస్తున్నాం. దానికి టెండర్స్ అయినాయి. మరి సాయినగర్ నుంచి నేరుగా చిన్నసత్రంలోకి వచ్చేదానికి సీసీ రోడ్డు ప్రపోజల్ పెట్టాము డ్రైన్తో పాటు. మరి ఇంచుమించు 8 లక్షల రూపాయలతో, మళ్ళీ 4 లక్షల రూపాయలతో ఇక్కడ చిన్నసత్రంలో ఒకే రోడ్డు ఉంది.
ఒక వీధిలో ఆవారి 2 ఉన్నాయి. దానికి ఈరోజు శంకుస్థాపన చేశాము. బహుశా ఒక వారం రోజుల లోపల ఆ రోడ్డు కూడా పూర్తయిపోతుంది. అదేవిధంగా గ్రామస్తులు ఇప్పుడే చెప్పడం జరిగింది, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. ఒక 15-20 రోజుల లోపల కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఈ చిన్నసత్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి లో వోల్టేజ్ అనేది లేకుండా మరి కరెంటు కూడా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని, ఇప్పుడు ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా సులూరుపేటలోని శ్రీ స్వశక్తి భవనం వద్ద ఎండిఓ నర్మద ఆధ్వర్యంలో కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన మహిళలకు 18,750 రూపాయల విలువ గల చెక్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంగలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గోగుల తిరుపాలు, వైస్ చైర్మన్ పద్మ తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకం పెట్టి దాని ద్వారా ప్రజలకి మరి కొద్దిసేపట్లో ప్రారంభించడం జరుగుతుంది. ఆ కుటుంబం ఎంతో అభివృద్ధిలో ఉంటుందని ఒక సంకల్పం కానీ, అదేవిధంగా శారీస్ బిజినెస్ కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదో ఒక రూపంగా కొంత ఆర్థిక సహాయం ఇస్తే ఉద్దేశంతో వాళ్ళకు కొంత డబ్బుని చేయూత కార్యక్రమాన్ని పేద అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం రూరల్ అదేవిధంగా టౌన్ రెండింటి కలుపు, అదేవిధంగా పెన్షన్ పక్షపాతి. అందుకే ఆయన ఏ కార్యక్రమం చేసినా మహిళలకు సంబంధించిన ఎంపీడీఓ మేడం గారికి, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసినటువంటి పేదలు పడుతున్నటువంటి కష్టాలన్నీ తెలుసుకుని ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రూపొందించే విషయంలో పాదయాత్రలో తను చూసినటువంటి కష్టాలన్నీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోను తయారు చేసి ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాదాపు 127 కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెడితే ఇప్పటికే 121 కార్యక్రమం అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ చేయూత కార్యక్రమం కింద సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి 75,000 రూపాయలు వచ్చేటట్లు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ చేయూత కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం. దాని గురించి నాకంటే ముందర మాట్లాడిన పెద్దలు జనార్దన్ రెడ్డి గారు దాని గురించి సవివరంగా వివరించడం జరిగింది. ఈరోజు ఎన్నో ఆర్థిక కష్టాలతో రాష్ట్రం సతమతమైపోతున్నప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ పథకాన్ని ప్రారంభించారో ఏ పథకం కూడా ఆగకుండా ఈ రోజుకి ఎన్ని కష్టాల్లో కూడా అన్ని పథకాలను ప్రజలకి అందజేస్తూ ఎంతో ముందుకు పోతున్నారు. 196 మంది లబ్ధిదారులకి 76 లక్షల రూపాయలు ఈరోజు సుమారు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఈ ఒక కార్యక్రమం పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా 10 లక్షల దాకా పెరిగింది. సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులను చేర్చుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు ఈ కార్యక్రమాన్ని. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కృషితో ఇంకా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈ నెలాఖరు లోపల ఇంకా
ఎంటర్ చేయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ సులూరుపేటలోని శ్రీ శివనాగేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద నూతనంగా 14 లక్షల రూపాయలతో నిర్మించిన అర్చకుల వసతి గృహంను సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజసులోచనమ్మ, చెంగాలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, చాంపియన్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, సోమిరెడ్డి, రఘు, యుగంధర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిందా यमंत्रम मे अंजमे श्रेयस्तमे वस्त्यस्तमे यशस्तमे भगस्तमे सूक्ष्मे सूक्ष्मे ఇంతటితో సమాప్తం.